ట్రంప్ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అటు ఏషియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3000 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2540.33 పాయింట్లు తగ్గి 72,824.03 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 817.5 పాయింట్లు తగ్గి 22,806.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కి చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాందోళన పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. 2008 తర్వాత ఏషియా మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3000 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి, దీన్ని ఎలా చూడొచ్చంటారు? షీలా, స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఇవాళ బిగ్గెస్ట్ క్రాష్ రీసెంట్ టైమ్స్ లో అని చెప్పుకోవచ్చు. బ్లాక్ మండే నమోదైంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ డౌన్ కాగా నిఫ్టీ ఏకంగా 917 పాయింట్స్ డౌన్ అయింది. 21 పాయింట్స్ 1000 పాయింట్స్ దిగువకి పడిపోయింది. అయితే ఈ రోజు స్టాక్ మార్కెట్ భారీ పతనంతో 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఏదైతే ట్రంప్ టారిఫ్ హైక్స్ ప్రకటించారో దానికి చైనా కౌంటర్ కి సిద్ధమవడంతో ఇది ట్రేడ్ వార్ కు దారితీస్తుంది. అట్లాగే ఆర్థిక మాంద్యం ముసురుకునే ప్రమాదం ఉందని చెప్పేసి గ్లోబల్ మార్కెట్స్ షేక్ అయ్యాయి. దీంతో ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. ఒక్కరోజే దాదాపు 20 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. షీలా, మురళీకృష్ణ, ఇది ఎన్ని రోజులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఈ విధంగా ఇది ట్రేడ్ వార్ ఎలాంటి షేప్ తీసుకుంటుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే ఎఫ్ఐఐస్ అలాగే డిఐఐస్ అందరూ అమ్మకాలకి దిగారు. దీంతో స్టాక్ మార్కెట్ లో ఒక ఫియర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంట్ ని చూపింది. దాదాపు మరొక రెండు మూడు వారాలు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉండడంతో మరోవైపు ఎఫ్ఐఐలు వేరే మార్కెట్స్ కు తరలి వెళ్లే రిస్క్ పొంచి ఉండడంతో సామాన్య మదుపర్లు మాత్రం ఆందోళనలో ఉన్నారు. కొద్ది రోజులు వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలని చెప్పేసి స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. షీలా, గతంలో వచ్చిన ఇదే సిచ్యువేషన్ కి ఇప్పటికి ఎటువంటి తేడా ఉంది? అండ్ ఈ సిచ్యువేషన్ ని ఎలా మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి? అంటే ఇది మళ్ళా ఒకసారి రిసెషన్ ఏదైతే 2009 ఆ ప్రాంతాల్లో వచ్చిన రిసెషన్ ని మరొకసారి వచ్చే ప్రమాదం ఉందనేది అయితే మాత్రం దాదాపు రూఢి అయిందనే చెప్పేసి గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అట్లాగే స్టాక్ మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. రిసెషన్ తప్పకపోవచ్చు అనే దానికి ఇది సంకేతాలు అనేది చెబుతున్నారు. ఏదైతే ట్రంప్ అధికారం చేపట్టినాటి నుంచి ఈ ప్రతికూల పరిణామాలు చూస్తున్నామో ఇది ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా మదుపుదారులు మాత్రం కొంచెం కాషియస్ గా ఉండాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే భారీ క్రాష్ లో కొంత సంయమనం పాటిస్తూ పోర్ట్ఫోలియోలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. భారీ కొనుగోళ్లకైతే దూరంగా ఉండాలని చెప్తున్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.